హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు జస్ట్ 18 కంప్లీట్ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జాయిన్ అయిన తర్వాత ₹18 మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత మనకు మెనీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇక్కడ ఉన్నాయి. జీరో కాయిన్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, షేర్ కాన్ ఇన్కమ్, జస్ట్ 18 ఆటో పూల్ ఇన్కమ్, మ్యాజిక్ పూల్ ఇన్కమ్, బిగ్ బిలినియర్ ఇన్కమ్, బిగ్ బాస్ ఇన్కమ్, ఇన్కమ్, రీఛార్జ్ లెవెల్ ఇన్కమ్, సీక్రెట్ పూల్ ఇన్కమ్, ఎంకరేజ్ లెవెల్ ఇన్కమ్. ఇక జీరో కాయిన్ ఇన్కమ్కి వచ్చినట్లయితే ఫ్రీ సైన్ అప్ బోనస్ 18 కాయిన్లు వస్తుంది. మనం ఎవరినైనా రెఫర్ చేస్తే ఫ్రీగా వాళ్ళ ద్వారా మనకు 18 కాయిన్లు వస్తుంది. మన ఐడిని యాక్టివేట్ చేసుకుంటే 18 కాయిన్లు వస్తుంది. మనం రెఫర్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేసుకుంటే మనకు 18 కాయిన్లు వస్తుంది. కాయిన్ మినిమం విడ్రా 1800 కాయిన్స్ విడ్రా చేసుకోవచ్చు. కాయిన్ P2P ట్రాన్స్ఫర్ 1800 ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 0.018 పైసా ఉంటుంది. మీరు మెయిన్ వాలెట్ నుంచి కూడా మీరు ఈ కాయిన్ పర్చేస్ చేసుకోవచ్చు. కాయిన్ విడ్రాలకి 18% అనేది డిడక్ట్ అవుతుంది. తర్వాత డైలీ జీరో ఇన్కమ్, మనకు డైలీ 18 కాయిన్లు ఫ్రీగా లైఫ్ టైం వరకు వస్తుంది. తర్వాత స్పాన్సర్ ఇన్కమ్, ఫస్ట్ లెవెల్లో ₹3, సెకండ్ లెవెల్ నుంచి 4th లెవెల్ వరకు ప్రతి లెవెల్లో మనకు ₹1 లెక్కన మనకి లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. షేర్ కాన్ ఇన్కమ్, ₹64తో అప్గ్రేడ్ చేసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలనే ప్రెషర్ అయితే ఇక్కడ ఏం లేదు, కండిషన్ అయితే ఏమీ లేదు. మీరు ₹64తో జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరినన్నా అదే 64తో అప్గ్రేడ్ చేపిస్తే మీ కింద టీంని అట్లా 19 లెవెల్ వరకు మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఎంకరేజ్ లెవెల్ ఇన్కమ్, ఈ ఎంకరేజ్ లెవెల్ ఇన్కమ్ మనకు ఎవరైతే 6th లెవెల్ కంప్లీట్ అవుతారో జస్ట్ 18 ఆటో పూల్లో వాళ్ళకి మాత్రమే ఈ ఇన్కమ్ అనేది 6th లెవెల్ వరకు వస్తుంది. తర్వాత జస్ట్ 18 పూల్ ఇన్కమ్, మనకి ఫస్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే ₹2, సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో ₹2 షేర్ చేశారు. ఇది కంప్లీట్ ఆటో పూల్ ప్లాన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము ఈ ఆటో పూల్లో ఉండగానే మనం తర్వాతి ఆటో పూల్స్లోకి వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. మ్యాజిక్ ఇన్కమ్ అనేది మనము మాన్యువల్గా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత దాని కింద జస్ట్ 18P1, జస్ట్ 18P2, జస్ట్ 18P3 ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు ఆ లెవెల్ కంప్లీట్ కాగానే మనము ఆ ఆటో పూల్స్లోకి అయితే వెళ్తాము. ఆ ఆటో పూల్స్లోకి వెళ్ళడానికి మనము మాన్యువల్ అప్గ్రేడ్ అయితే 100% లేదు. జస్ట్ 18P ఈజ్ కాల్డ్ యాజ్ సీక్రెట్ ఇన్కమ్, అంటే మనకు ఇక్కడ సీక్రెట్ ఇన్కమ్ అనేది ఏదైతే ఇస్తున్నారో ఆ సీక్రెట్ ఇన్కమ్నే ఈ జస్ట్ 18P1 ఇన్కమ్, జస్ట్ 18P2 ఇన్కమ్ అని అంటారు. ఇక్కడ మ్యాజిక్ ఇన్కంలో మనము ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాము, లేదు మాన్యువల్గా కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. మాన్యువల్గా అప్గ్రేడ్ అయితే తొందరగా వచ్చేస్తాము. ఈ మ్యాజిక్ పూల్లో కూడా సీక్రెట్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ 18P1 నుంచి మ్యాజిక్ 18P10 వరకు మనకు ఈ సీక్రెట్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూడొచ్చు. మనకి ఆటో పూల్లో ఇన్కమ్ ఎంతెంత షేర్ చేస్తున్నారు, మనకు వచ్చే ₹50 అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఈ ₹50 నుంచే మళ్ళీ తీసి ఈ మ్యాజిక్ 18 పూల్ 1, మ్యాజిక్ 18 పూల్ 2 వీటికన్నిటికీ షేర్ చేశారనమాట. అంటే మ్యాజిక్ 18P10 వరకు మనకు ఇన్కమ్స్ అనేది ₹50 ఏదైతే మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నామో లేదో ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుందో దాంట్లో నుంచి తీసి వాటిల్లో షేర్ చేశారో అదే సీక్రెట్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ బిగ్ బిలినియర్ ఇన్కమ్. ఈ బిగ్ బిలినియర్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ కావాలంటే మనము 720తో అప్గ్రేడ్ అవ్వాలి. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. వెన్ యూ రీచ్ థర్డ్ లెవెల్ ఇన్ బిగ్ బిలినియర్ ఇన్కమ్ యూ విల్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ ఇన్కమ్. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ లెవెల్ కంప్లీట్ అవుతామో ఆటోమేటిక్గా మనము బిగ్ బాస్ ఇన్కమ్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. బిగ్ బాస్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అయిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ లెవెల్లో ₹166 అనేది షేర్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ అప్గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఈ అప్గ్రేడ్స్ వచ్చేసి మనకు సీక్రెట్ ఇన్కంలో అప్గ్రేడ్స్ అనేది ఉంటుందన్నమాట. సీక్రెట్ ఇన్కమ్కి రావాల్సిన అప్గ్రేడ్స్ ఎంతైతే ఉందో అది మొత్తం ఇక్కడ డిడక్ట్ చేస్తున్నారు. సీక్రెట్ ఇన్కమ్ మనం జస్ట్ 18 పూల్లో తర్వాత ₹50 మ్యాజిక్ ఇన్కమ్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మనం ఎలిజిబిలిటీ అయినప్పుడు వచ్చే ఇన్కమ్ ఇక్కడ మనకి జస్ట్ 18P1 నుంచి జస్ట్ 18P10 వరకు, మ్యాజిక్ P1 నుంచి మ్యాజిక్ P10 వరకు కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ షేరింగ్ అనేది చూపించారు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బిలియనర్ ఇన్కంలోకి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ కాగానే మనం BBIP1కి ఎలిజిబిలిటీ అవుతాము. సెకండ్ లెవెల్ కంప్లీట్ కాగానే BBIP2కి, ఇలాగా BBIP12 వరకు ఎలిజిబిలిటీ వస్తే మనకి ఇలాగ ఇన్కమ్స్ అనేది వస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ ఇన్కంలోకి BBO P1లోకి ఎలిజిబిలిటీ అవుతాం. బిగ్ బాస్లో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ కాగానే అలాగా BBO P12 వరకు మనము ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ ఇన్కమ్స్ అనేది షేర్ అయ్యేది చూడొచ్చు మనం ఇక్కడ.
రీఛార్జ్ ఇన్కమ్కి వచ్చినట్లయితే మనం చేసే ప్రతి రీఛార్జ్ మీద అంటే మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ ఏదైనా చేస్తే మనకు 1.5% వరకు కమిషన్ వస్తుంది. రీఛార్జ్ లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ లెవెల్ నుంచి 12th లెవెల్ వరకు మనకు 1.5% కమిషన్ అనేది షేర్ చేస్తున్నారు అనమాట. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్, మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి 18 గంటల్లో యాక్టివేట్ చేయకపోతే ఐడి అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. మనము లాగిన్ అయ్యేటప్పుడు మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మనం ఇన్కమ్ని విత్డ్రా చేసుకోవాలంటే 4 డైరెక్ట్స్ ఇవ్వాలి. సో మనం ఆటో పూల్లో వెళ్ళడానికి కానీ మళ్ళీ ఏదైనా ఇన్కమ్స్ తీసుకోవడానికి కానీ ఎటువంటి కండిషన్స్ ఇక్కడ లేదు. విత్డ్రా చేసుకోవాలంటే మన వాలెట్లో బ్యాలెన్స్ 108 రూపీస్ ఉండాలి. మినిమం విత్డ్రా వచ్చి 90 రూపాయలు ఉంటుంది. 24/7 విత్డ్రా ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. తర్వాత ఒక్క రోజుకి ఒక్కసారి మాత్రమే విత్డ్రా చేయగలుగుతాం. మనం మినిమం వాలెట్ అంటే ఫండ్ వాలెట్ టు ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 90 రూపాయలు మాత్రమే చేయగలుగుతాము. తర్వాత ప్రతి 90 రూపాయలు విత్డ్రా కానీ మనము వాలెట్ అంటే మెయిన్ వాలెట్ నుంచి ఫండ్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనకు ఒక ఐడి రీబర్త్ అనేది అవుతుందన్నమాట ప్రతి 90 రూపాయలకి. విత్డ్రా ఛార్జెస్ అనేది తర్వాత మెంబర్ టు మెంబర్ ట్రాన్స్ఫర్కి కానీ మెయిన్ వాలెట్ టు యాక్టివేషన్ వాలెట్కి ట్రాన్స్ఫర్కి కానీ మనకి ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండదు. ఒక మొబైల్ నెంబర్కి 5 ఐడీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు. దీనికి మనం మినిమం ఫండ్ రిక్వెస్ట్ అనేది 180 రూపాయలు పంపించాలి. తర్వాత మనం చేసే ప్రతి విత్డ్రాల్లో 5% సేవింగ్ వాలెట్కి అనే దానికి వెళ్తుంది. మనకి 180 రూపీస్ ఎప్పుడైతే వస్తుందో మనం ఆ ఫండ్ని అనేది కరెంట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనము మ్యాజిక్ ఇన్కమ్ కానీ బిగ్ బిలియనర్ ఇన్కమ్ కానీ మాన్యువల్గా కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ వాలెట్ కరెంట్ వాలెట్ బ్యాలెన్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. మన బ్యాంక్ డీటెయిల్స్ ఒక్కసారి ఎంటర్ చేసామంటే మళ్ళీ అడ్మిన్ కూడా ఎడిట్ చేయలేరు, మనము ఎడిట్ చేయలేము. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇది డెవలపర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఒక్కసారి ఎడిట్ చేయడానికి 300 రూపాయలు ఛార్జెస్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీ డీటెయిల్స్ని కరెక్ట్గా చూసి పక్కాగా ఎంటర్ చేయండి. మ్యాజిక్ ఇన్కమ్ ఎవరికైనా కావాలనుకుంటే మస్ట్ 50 రూపాయలతో ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ అనేది చేసుకోవాలి. అలా లేకపోతే ఆటో ఎలిజిబిలిటీ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బిగ్ బిలియనియర్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ కావాలనుకుంటే 720 రూపీస్తో మాన్యువల్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్యాక్టివ్ ఐడీస్ అనేది ఆటో పుల్లో ఫిల్ అవ్వదు. మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడే ఫిల్ అవుతుంది. ద కంపెనీ రిజర్వ్స్ ఆల్ రైట్స్ టు మాడిఫై టర్మ్స్ అండ్ కండిషన్స్ గివెన్ ప్రీరియర్ నోటీస్ through our website just18.org. Thank you. Have a great time.